హాయ్, నేను మీ చిన్ని. ఈరోజు పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెష్గా తుంచుకున్న పుదీనాని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వేసి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనకి బేసిక్ మసాలా దినుసులు ఉంటాయి కదా, షాజీరా, బిర్యానీ ఆకు, అలాగే కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ వేసుకొని ఒక ఉల్లిపాయ కూడా వేసి అందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా అందులో వేసేసుకోవాలి. సో ఇలా పుదీనా అంతా వేయించేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా అందులో వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పుదీనా రైస్ రెడీ. రోజు తరచూ పుదీనా తీసుకోవడం వల్ల బాడీలో ఆరోగ్య సమస్యలు చాలా మెరుగుపడతాయి.